ఈరోజు మీకు చూపించబోయే ఈ కొత్త రకం వంట ఇది మధ్యప్రదేశ్లో స్పెషల్. ఎట్లా అంటే ఇది ఏకాదశికి ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇది చేసుకుంటారంట. సో ఇది మేము టూర్ ట్రావెల్లో చూడడం జరిగింది. సో వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈ వంటని మీకు కొత్త రకంగా చూసి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎట్లా అంటే ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి బంగాళదుంప ఆలుగడ్డని కొంచెము మెత్తగా అయ్యే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో పచ్చిమిర్చిని తురుముగా చేసి పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసి దాంట్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో అప్పుడు అది ఎప్పుడైతే బ్రౌన్ కలర్గా కంప్లీట్గా బ్రౌన్ కలర్ అయిపోయి మెత్తగా అవుతుందో అప్పుడు దాంట్లో మనం ఎక్కువగా పాయసానికి వాడతాం మన తెలంగాణలో సాబ్దానా తెలిసి ఉంటుంది కదా. సో ఈ సాబ్దానాని దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. సో అది కూడా ఎట్లా అంటే ఆలు అండ్ ఈ మన సాబ్దానా రెండు ఫుల్ మిక్స్ అయ్యేలాగా కంప్లీట్గా కలుపుకోవాలి. సో ఇట్లా చాలాసేపు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనము సాబ్దానా వాటర్ వేసి కలపట్లేదు, మన ఏదైతే ఆలు ఉందో ఆ డీప్ ఫ్రై అయిన ఆలుతోని సాబ్దానాని మిక్స్ చేస్తున్నాము. సో ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎట్లా అంటే మనం ఎంత అయితే క్వాంటిటీ సాబ్దానా తీసుకున్నామో అది మొత్తం కంప్లీట్గా ఆ వేడికి మెత్తగా అయిపోయి బ్రౌన్ కలర్ అయ్యే వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. సో కొంచెం మనకు నాలుకకి రుచి తగలడం కోసం ఉప్పు వేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. సో తర్వాత మధ్యలో పల్లీ పౌడర్ ఏదైతే పల్లీ పౌడర్ దాంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని మెత్తగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, అట్లా కలుపుతుండగా అట్లా మొత్తం కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఆ సాబ్దానా కిచడీ రెడీ అయిపోతుంది.